రంపచోడవరం నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న రంప వాటర్ ఫాల్స్ కి మనం అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు. మారేడుమిల్లి ట్రిప్ లో ఫస్ట్ మనం విజిట్ చేసేది రంప వాటర్ ఫాల్స్ అండి. రంపచోడవరం నుంచి రంప వాటర్ ఫాల్స్ కి వెళ్లే మార్గం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్. ఇలా ఈ ఫారెస్ట్ లో జర్నీ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఈ జర్నీ ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నా టైం అయితే అస్సలు తెలియట్లేదండి. మనకు కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద కొండల మధ్య జారే జలపాతాన్ని చూడడానికి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఈ జర్నీలో ఇలా వెళ్తూ ఉండగానే టైమే తెలియలేదండి. ఫైనల్లీ మనమైతే రంప వాటర్ ఫాల్స్ కి వచ్చేసాం. మన వెహికల్స్ ని పార్క్ చేసుకోవడానికి ఎంట్రన్స్ గేట్ దగ్గరే చాలా స్పేస్ అయితే ఉంటుంది అండి. మన వెహికల్ ని పార్కింగ్ చేసేసి మనమైతే లోపలికి ఎంట్రీ పాస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం. మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు వాటర్ ఫాల్ విజిటింగ్ కి అయితే అలో చేస్తారు అండి. ఒక సింగిల్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది అండి. అబోవ్ 5 years ఉన్న వాళ్ళని అడల్ట్ కింద కౌంట్ చేస్తారు. టికెట్ తీసుకొని కొంచెం దూరం వాక్ చేయగానే చిన్న చిన్న జలపాతాలు అయితే కనిపిస్తాయండి. చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. 300 meters ట్రెక్ చేసి మనం ఫైనల్ గా వ్యూ పాయింట్ అయితే చేరుకోవాలి. ట్రెక్ చేసే రోడ్ మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో అయితే ఉంటుంది అండి. కొంచెం దూరం నడిచినాక మనకి స్టెప్స్ మార్గం అయితే కనిపిస్తుంది. ట్రెక్ చేసే వేలో అడవి మామిడి చెట్లు అయితే పెద్ద పెద్దగా కనిపిస్తూనే ఉంటాయండి. ఈ ట్రెక్కింగ్ వే కూడా చాలా బాగుంటుంది. వెళ్లే దారిలో మొత్తం చిన్న చిన్న జలపాతాలు అయితే కనిపిస్తూనే ఉంటాయండి. ఫైనల్ వ్యూ పాయింట్ వరకు కంపల్సరీ మీరైతే ట్రావెల్ చేయండి. ఈ ప్లేస్ లో ఇలా మనం ట్రావెల్ చేస్తూ ఉంటే నేచర్ కి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అండి. మన ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ 3 to 4 hours అయితే కంపల్సరీ ఇక్కడ స్టే చేసేలానే ఉంటుంది. మనం ఇలాంటి ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ప్లాస్టిక్ బాటిల్స్ ని కవర్స్ ని అయితే కంపల్సరీ అవాయిడ్ చేయాలి అండి. ఈ వాటర్ ఫాల్ కి చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చారండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫుడ్ కూడా తింటున్నారు. బట్ వీళ్ళు ఫుడ్ తిన్నాక మిగిలిన ఫుడ్ ని కోతులకు అయితే పెడుతున్నారండి. ప్లీజ్ అలా ఎప్పుడు ఎవరు చేయొద్దు అండి. ఎందుకంటే వాటి యానిమల్స్ కున్న నేచర్ ని అవి కోల్పోతున్నాయి. రోజు ఫుడ్ కోసం అలా అలవాటు చేసుకుని వెహికల్స్ కింద పడి అయితే చనిపోతున్నాయండి. ఫుడ్ పెట్టొద్దు అని చెప్పి నేను చెప్తున్నానని నెగెటివ్ గా మాత్రం తీసుకోవద్దు అండి. ఎందుకంటే చాలా యానిమల్స్ రోడ్ మీద వెహికల్స్ కింద పడి చనిపోతున్నాయి. ఇవి ఉండేది ఫారెస్ట్ లో కాబట్టి ఫారెస్ట్ లో ఉండే ప్రతి థింగ్ వీటిదేనండి. ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ వస్తే కంపల్సరీ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి. యానిమల్స్ కి ఫుడ్ పెట్టడం కూడా అవాయిడ్ చేయండి. మనం 300 మీటర్స్ ట్రెక్ చేస్తూ రంప వాటర్ ఫాల్ కి అయితే రీచ్ అయిపోయాం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అండి. మనం కూడా ఇప్పుడు వెళ్ళి బాత్ చేసేసి కొంచెం టైం ఈ వాటర్ ఫాల్ దగ్గర స్పెండ్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా వచ్చేసేయండి. విషయం కంపల్సరీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ ఫాల్ లో బాత్ చేసే ముందు మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. నా వీడియోస్ ని లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నా ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేసే సబ్స్క్రైబ్ నన్ను చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తుంది అండి. థ్యాంక్ యూ సో మచ్.